నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. మంత్రి సీతక్క బీసీ రిజర్వేషన్లను 42% విస్తరించే రాష్ట్ర ఆత్మీయ ప్రయత్నాలకు బీజేపీ వైపు నుంచి అడ్డంకులు సృష్టిస్తున్నాయని తెలిపారు. కులగణన వంటి శాస్త్రీయ ప్రక్రియలోనే పాల్గొన్నారని కొంతమంది బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పుడు నైతిక హక్కు లేకుండానే విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా కులగణన, డేటా ఆధారిత విధానాలపై నడుస్తుందని అన్నారు. అసెంబ్లీ తీర్మానం ద్వారా బీసీ హక్కుల బలపరిచే దిశగా అడుగులు వేశామని, కేంద్ర అడ్డంకులపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజా భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు కొనసాగించి బీసీ విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యాల్లో స్పష్టమైన మెరుగుదల కోసం కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకుండా మరి సైడ్ రాజకీయాలు బీజేపీ చేస్తా ఉంది. ముస్లింలను కలిపిరని లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఇది కరెక్ట్ సర్వే కాదని దొంగ తిరుగుడు వేషాలు వేస్తూ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ సందర్భంలో మన యొక్క చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. బీసీ కుల గణనలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది, బీజేపీ నాయకులు కొంతమంది అసలు కుల గణనలో పాల్గొనలేదు. అది వాళ్ళ చిత్తశుద్ధి. ఈ రోజు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ జరగాలని దాన్ని నెరవేర్చడం కోసం మన ఉమ్మడి నిజామాబాద్ బిడ్డ మరి మహేష్ అన్న గారిని కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంలో కూడా మరి ఒక సోషల్ జస్టిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణలో నిర్వహించిన కులగణన పారదర్శకత, విస్తృత కవరేజీ, టెక్నాలజీ వినియోగంతో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానాన్ని చిత్తశుద్దితో తీసుకొచ్చామని, 15న జరిగే భారీ కాంగ్రెస్ సభలో 2 లక్షల మంది సామాజిక న్యాయ ఎజెండాను ప్రజల మధ్య మరింత బలంగా తీసుకెళ్తామని తెలిపారు. బీసీ బిల్లును కేంద్రం నిలవరించే ప్రయత్నాలు చేస్తే రాజ్యాంగ పరిమితుల్లో అన్ని వేదికల మీదుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు కేవలం రాజకీయ వాగ్దానం కాదు, విద్య, ఉపాధి, పాలనలో బీసీల నిజమైన సాధికారతకు బలమైన సాధనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం 2 లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు, పెద్ద కష్టమూ కాదు. అధికారంలో ఈనాడు మనముండి 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారం కంటే తన నియోజకవర్గ రైతుల ప్రయోజనాలే ప్రథమమని స్పష్టం చేశారు. అధికార పార్టీలో ఉన్న అన్యాయం కనపడితే ప్రభుత్వానికి ఎదురెళ్తారని, పదవుల కోసం రాజీ పడని తేల్చి చెప్పారు. సాగు ఖర్చులు, ఇన్పుట్ కొరత, పంట నష్ట పరిహారం, మార్కెట్ ధరల హామీ వంటి అంశాలలో రైతులకు స్పష్టమైన కాలపరిమితి అన్న చర్యలు కావాలని డిమాండ్ చేశారు. గ్రీన్ హౌస్, మైక్రో ఇరిగేషన్, మార్కెట్ లింకేజెస్ వంటి దీర్ఘకాలిక పరిష్కారాలు జోడిస్తే నేల మీద ఫలితం త్వరగా కనిపిస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రజల పక్షాన నిలబడవేయడని, రాజకీయ ప్రయోజనం కోసం రైతు సమస్యలపై నిశ్శబ్దంగా ఉండే ప్రసక్తే లేదని తెలిపారు. నాకేదో పదవి ఇస్తే నేను సపరేట్ కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నారు. మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా. అమరావతిపై వచ్చే దుష్ప్రచారాన్ని తిరస్కరించిన మంత్రి నారాయణ రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. మౌలిక వసతులు, ప్రధాన రోడ్లు, డ్రైనేజీలు, అవసరమైన ప్రభుత్వ భవనాలు దశలవారీగా పూర్తి అవుతున్నాయని, ప్రతి వర్క్కు స్పష్టమైన మానిటరింగ్ మెకానిజం ఉన్నదని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేసే ముందు సైట్ విజిట్లకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. రాజధాని అభివృద్ధి రాష్ట్ర వృద్ధి రేటుతో నేరుగా సంబంధమైందని, పరిశ్రమలు, సేవల రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో అమరావతి కీలకమని అన్నారు. పారదర్శక టెండర్లు, టైం లైన్లు, నాణ్యత ప్రమాణాలపై రాజీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఫిబ్రవరి
మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల ఈ 4000 హౌసెస్ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్నామో ట్రంక్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే 2.5 years, టవర్స్ తీసుకుంటే టవర్స్ 3 yearsలో కంప్లీట్ అవుతుంది. అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్. ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ చేయటం కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికినే మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు కొడతారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించడంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ఆర్టీఏ, హెచ్ఎండిఏ తదితర శాఖల సమన్వయాన్ని అభినందించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, సురక్షిత నిమజ్జన మార్గాలు, క్రేన్, పొంటూన్ ఏర్పాటు, వైద్య, రెస్క్యూ బృందాల సిద్ధత, రియల్ టైం కమాండ్ కంట్రోల్ మానిటరింగ్ వంటి చర్యలు భక్తులకు ఇబ్బందులు లేకుండా జరగడానికి దోహదపడ్డాయని తెలిపారు. విభాగాల వారీగా పేరున ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత టెక్ డ్రివన్ కోఆర్డినేషన్తో నగర ఉత్సవాల నిర్వహణలో బెస్ట్ ప్రాక్టీసెస్ కొనసాగుతాయని పేర్కొన్నారు. వీరందరూ కూడా చాలా శ్రమించి ఆ మండప నిర్వాహకులు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులతో మంచి సమన్వయం ఏర్పాటు చేసుకొని కరెక్ట్ టైంకి ఇంకా అర్ధగంట ముందే నిమజ్జనం అయ్యే విధంగా వారు చూసుకున్నారు. ఆర్నిషలు కృషి చేసి మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా పేరున నేను శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 10 రోజులే కాదు, దాని ముందు ఎన్నో పండుగలు జరిగాయి. అన్నీ కూడా ప్రశాంతంగా, బోనాలు కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ముహర్రం, బక్రీద్, ఇటువంటివన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా తొక్కిసలాటలు లేకపోతే లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు ఏవి కూడా రాకుండా అందరూ ఈ సంవత్సర కాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి చేశారు. ఈ 10 రోజుల పాటు అయితే చాలా కష్టపడి ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ కూడా వ్యవహరించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్, మళ్ళీ జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు నిన్న కష్టపడి పనిచేసిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మరియు అడిషనల్ డీసీపీ ఆనంద్, అందరు ఆఫీసర్స్ ఎవరైతే ఈ సైఫాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్న సెంట్రల్ జోన్లో వారందరూ కూడా స్పెషల్గా నేను కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇతర జోన్స్లో డీసీపీస్, ట్రాఫిక్ డీసీపీస్ అందరూ, టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు, వాళ్ళ అడిషనల్ డీసీపీలు అందరూ కూడా చాలా కృషి చేశారు. పేరున వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు నిన్న రాత్రి కూడా వార్ రూమ్లో కూర్చొని ఈ ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళ కనీసం 5-6 సార్లు వాళ్ళ కింది స్థాయి అధికారులతో మాట్లాడి ఆ వైర్ తొలగించడము లేకపోతే వేరే రకంగా దాన్ని పరిష్కారం తీసుకురావడం అనేది వాళ్ళు చేశారు. వారందరూ కూడా జిహెచ్ఎంసీ, ముఖ్యంగా రెవెన్యూ, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీఏ, బండ్లు పాడైపోయిన సందర్భంలో ఆర్టీఏకి చెందిన మెకానిక్స్ వాళ్ళు వచ్చి కూడా రిపేర్ చేసి దాన్ని తొందరగా టైర్ పంక్చర్ అయితే దాన్ని షిఫ్ట్ చేయడము, క్రెయిన్లు పెట్టి ఇవన్నీ కూడా వాళ్ళు సహకరించారు. పేరున ఆ అధికారులందరికీ కూడా నా తరఫున, సిటీ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా ప్రశాంతంగా ముగిసినట్టు మేము భావించవచ్చు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేకపోయింది, ఎల్లంపల్లి నుంచే నీరు అందుతోంది అని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారానికి బదులు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ ఖర్చులు, డిజైన్ లోపాలు, లీకేజీలు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు వంటి అంశాలపై స్పష్టమైన ఆడిట్ అవసరమని సూచించారు. గ్రామాల్లో ఫ్లెక్సీలతో ప్రచారం కాదు, సాంకేతిక నివేదికలతో నిజాలు నిలువెల్లా తెలియాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని నీటిపోయిన ప్రాజెక్టులను రీడిజైన్ చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని అన్నారు. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆగినామే, మేడిగడ్డ కుంగిపోయి
మేడిగడ్డ కుంగిపోయి అన్నారం సుందిల దగ్గర బుంగలు పడి నీళ్లు మొత్తం పోతున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు NDSA అసలు ఆ మేడిగడ్డ కుంగిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, NDSA అధికారులు వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఇక నీళ్ళు ఆపితే ఈ కింది 40 గ్రామాలకు ఇబ్బంది, భద్రాచలం గుడిగుడి ఇబ్బంది. మీకు నీళ్ళు ఆపకుంటే బీఆర్ఎస్ హయాంలోనే గేట్లను తెరిపిస్తే పోయి సముద్రం నీళ్ళు పడ్డాయి. ఇప్పటికి కూడా ఒక్క చుక్క నీరు అక్కడ మనం ఆపుతలేము. వాళ్ళేమో ఫ్లెక్సికల్ ఈ కాళేశ్వరం లేకపోతే నీళ్ళు ఎక్కడేంటుండ్రు. ఆనాటి దివంగత మానేత రాజశేఖర్ కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వస్తుంది మనకు. మీకు బానే డ్యామ్ కానీ LMD కానీ SRSP నుంచి వర్షకాలంలో నీళ్ళు వస్తున్నాయి. రోజు 70,000. ఋషికొండ భవనాల్లో పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్పై చర్యలు ఎందుకు లేవని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాంట్రాక్టర్కు డబ్బులు ఎవరిచ్చారు, పనుల పర్యవేక్షణ ఎవరు చేశారన్న అంశాలపై పారదర్శక సమాధానాలు కోరారు. సంపద సృష్టి పేరిట పబ్లిక్ ఆస్తులను ఎలా వినియోగిస్తున్నామన్నది ప్రజా డొమైన్లో ఉండాలని, మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతులకు కట్టబెట్టడమేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. నిర్మాణాల నాణ్యత, బిల్లుల చెల్లింపులు, డిఫెక్ట్ లయబిలిటీ కాలం అమలుపై సమగ్ర ఆడిట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వనరులు ప్రజాలదని బాధ్యతాయుత వినియోగం సర్వాధికారమన్నారు. సబ్స్టాండ్గా కట్టడికే కదా, మరి ఆ కాంట్రాక్ట్ మీద చర్య తీసుకోవాలి కదా. అది ఎవరితో దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది కదా. మరి వాడికి బిల్లు ఇవ్వద్దని చెప్పా. బిల్లు ఎవరిచ్చింది? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఆ ప్రభుత్వం అంది. దాన్ని ఏం చేయాలో తెలియదు అంటారు కదా. 7 కోట్ల ఆదాయం వచ్చేది అనవసరంగా ఇప్పుడు వచ్చి ప్రతి నెల 7 లక్షలు 70 లక్షలు కరెంట్గా అవుతుంది అని చెప్తున్నారు కదా. మీరు పత్రికలో రాయిస్తున్నారు కదా. మీకు చేత కాకపోతే ఇవన్నీ ఇచ్చారు కదా. లుల్లు ఇవన్నీ కూడా చిల్లర పైసల్లాగా వచ్చి జల్లి ఇచ్చేసారు కదా. కనీసం దాన్నైనా సరే ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకుంటారంటే ఒక పబ్లిక్ యాక్ట్ చేయండి. రూల్ ఉందే కదా. ఇవన్నీ మీరు 50 లక్షలు ఇచ్చారు సంవత్సరానికి, ఇన్ని ఎకరాలు కూడా. అదేంటి సంవత్సరానికి వచ్చి మినిమం 10 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వస్తే నేనేమో ఒప్పుకుంటాను. మినిమం 25 కోట్ల నుంచి 50 కోట్లకు వచ్చే పరిస్థితి. నీకు చేత కాకపోతే ఉపయోగించుకోలేకపోతే ఏంటి? టీడీపీ నేత పట్టాభి ప్రకారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రకటించినంతగా మెడికల్ కాలేజీల పురోగతి జరగలేదని, వాస్తవంలో 5 కాలేజీలే ముందుకొచ్చాయని తెలిపారు. మంజూరైన 8,480 కోట్లలో ఖర్చయిందేమో 1,450 కోట్లేనని, ఇక మిగిలిన పనులు అటకెక్కాయని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు ప్రయత్నాలతో రాష్ట్రానికి 22 మెడికల్ కాలేజీలొచ్చాయని, PPP మోడల్ ద్వారా 10 కొత్త కాలేజీలు తీసుకొస్తున్నామని తెలిపారు. వైద్య విద్యా సీట్ల పెంపు, డాక్టర్ల కొరత నింపడం, జిల్లా స్థాయి వైద్య మౌలిక వసతుల బలోపేతానికి ఈ కాలేజీలు మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు. ఆర్థిక, భౌతిక పురోగతి వివరాలు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. అందరికి నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో పూర్తిగా భ్రష్టు పట్టినటువంటి అనేక వ్యవస్థలు, గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలు, అనేక రంగాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి ధనదాహానికి బలైపోయినటువంటి అనేక రంగాల్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉధృతంగా చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత 14-15 నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది.
మరి వాటిలో ప్రధానమైనది ఆరోగ్య రంగం. హెల్త్ సెక్టర్ మనందరికీ తెలుసు 2019-24 మధ్య ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే రాష్ట్రంలో అది ఆరోగ్య వ్యవస్థ, హెల్త్ సెక్టర్. దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం. కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు. దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ, గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున దారి మళ్లించి మరి మింగేసే కార్యక్రమం, జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం. చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్, గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో, అది 95-2004 మధ్య కానివ్వండి, 2014-2019 మధ్య కానివ్వండి, దాదాపు రాష్ట్రానికి ఆయన 22 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. రాష్ట్రంలో 22 మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 22 మెడికల్ కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీల లెక్క అది ఇంకా చాలా పెద్ద లెక్క అనుకోండి. మెడికల్ కాలేజీలు 22. మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వాటిపైన దృష్టి పెట్టి మళ్ళీ రాష్ట్రంలో మనం మెడికల్ కాలేజీలను ఏ రకంగా ఇంకా మెరుగ్గా ఏర్పాటు చేయాలి, అత్యున్నత ప్రమాణాలతో ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చేసి మళ్ళీ ఒక 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో మనం తీసుకొస్తున్నాం. ఇవాళ గతంలో ఆయన హయాంలో అనేక దారుణాలు చేసి అనేక రకాలుగా ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇవాళ మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు తీసుకొచ్చింది కేవలం 5 కళాశాలలు, మీరు గ్రౌండ్ చేసింది కేవలం 5 కళాశాలలు, అవి కూడా అసంపూర్తిగా. ఏవైతే మరి విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల ఇటువంటివి 5 కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి కాకుండానే కొంత అసంపూర్తిగానే మీరు అక్కడ కాలేజీలని ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ మేము పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాలో పోలీసు వ్యవస్థను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపణలు చేస్తూ దిగువ స్థాయి సిబ్బంది కాంగ్రెస్ నేతల ఆదేశాలకు లోబడుతున్నారని విమర్శించారు. ఈ విధమైన అరాచకాన్ని పోలీసులు కూడా కాపాడలేని పరిస్థితి వస్తుంది అంటూ హెచ్చరించారు. పోలీసులు చట్టపాలన కర్తలుగా తటస్థంగా ఉండాలని, రాజకీయ బల ప్రయోగానికి వేదిక అవ్వకూడదని సూచించారు. ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ విశ్వసనీయత అత్యంత ముఖ్యం, పౌర హక్కులు, శాంతి భద్రత కాపాడడం వారి మొదటి కర్తవ్యమని గుర్తు చేశారు. పరిస్థితులు చెల్లాచెదురవ్వకముందే ఉన్నతాధికారులు సమీక్షించి సరిదిద్దాలని కోరారు. ఇక్కడ ఉన్న మంత్రులు రైతులకు నీళ్లు ఇవ్వలేక, కరెంట్ ఇవ్వలేక, ఎరువులు ఇవ్వలేక, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపైన, నాయకులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియాలో లైన్లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులను దూలి పిలిపించి అరెస్టులు చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు. ఇవాళ మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు, ఎక్స్ జడ్పీటీసీ, నిన్నటి వరకు కౌన్సిలరు, ఏకగ్రీవ కౌన్సిలర్, ఆయనంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోతు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి 10 మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్టుకపోయి స్టేషన్లో ఇప్పడానికి పెట్టినారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి, మహిళలు
మొత్తం ఊరుకు ఊరు మహిళలందరూ కదిలి వచ్చి స్టేషన్ ముందర కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ వదిలిపెట్టారు. ఈ ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవాలి తప్ప ఇక అంతకు మించి మార్గం లేదు అనేది ఇవాళ మనకు స్పష్టంగా కనబడుతుంది. నేను 2 రోజుల క్రితమే చెప్పినాను, నల్గొండ సూర్యాపేట ఇద్దరు ఎస్పీలకు కూడా నేను పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేసిన, మీ కింది స్థాయి పోలీస్ అధికారులు మీ కంట్రోల్లో ఉండడం లేదు. ఎవరో కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు పైరవికారులు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తే ఎవరిని పట్టుకురమ్మంటే వాళ్ళని పట్టుకొస్తున్నారు. ఏ కేసు అవసరం లేకుండా ఏది లేకుండా చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఎస్పీలు ఇద్దరు కూడా అలర్ట్ కావాలి. మీరు నడపండి పోలీస్ వ్యవస్థను. ఎవరో గింతని తోడు పైరవికారు ఎవరో ఒక మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్కు లేకపోతే ఇంకో చిన్న చోట మోట నాయకుడు నడపడం కాదు. ప్రతిరోజు వాళ్ళది మిలాఖత్తు కలిసి కూర్చోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది, ప్రజల కళ్ళ ముందు కనబడుతుంది. ఇది పోలీస్ వ్యవస్థ మీదనే నమ్మకాన్ని పోగొడుతుంది. ప్రజల్లో అబాస్ పాలవుతున్నారు మీరు అనే మాట నేను మొన్ననే చెప్పిన. ఇవాళ మళ్ళీ ఇది కనబడుతుంది మనకి. ఇవాళ సూర్యాపేటలో జరిగింది ఏదైతుందో రాష్ట్రం అంతటి కూడా ఇదే జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటుకు వస్తారు. ప్రజలే స్టేషన్లను చుట్టుముట్టి వాళ్ళ నాయకులను వదిలిపించుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళ నాయకులను పోలీసుల నుంచి విడిపించుకునే పరిస్థితి వస్తుంది. నేను టీఆర్ఎస్ కార్యకర్తలకి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒకటే మార్గం. ప్రజల ఒత్తిడితోనే వాళ్ళ మెడలు వంచాలి, ప్రభుత్వం మెడలు వంచాలి. ఇది కేవలం మా కార్యకర్తల్ని నాయకులను విడిపించుకోవడం కొరకే కాదు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని నెరవేర్చడం కొరకు కూడా ఇదే పెద్ద ఎత్తున ఇదే పద్ధతిలో ఉద్యమాలకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. సరిపోయింది, 2 ఏళ్ళు ఇచ్చిన సమయం ఈ ప్రభుత్వానికి. ఎంత కొత్త ప్రభుత్వం అయినా ఎవరికైనా 6 నెలలు ఇవ్వడమే ఎక్కువ. కానీ కేసీఆర్ విజ్ఞతకు నిదర్శనం ఇది. 2 సంవత్సరాల సమయం ఇచ్చినాం. 6 గ్యారెంటీల విషయంలో మీరు చేస్తున్న మోసాలు ఇక ఒక్కటొక్కటిగా మొదలు పెడతాం. మీరు ఎన్ని కేసులు పెడతారో, ఎంతమందిని జైల్లో పెడతారో తేల్చుకుంటాం. ఇవి కొత్తగావు మాకు. ఒక సందర్భం వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు కాంగ్రెస్ నాయకులు, అది కూడా చెప్తున్నా నేను. ప్రజలు ఉరికించడం మొదలు పెడితే సూర్యాపేటలో గతంలో ఒకసారి చూపించినాం, ఏమవుతుందో ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో కూడా చూసిండ్రు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇదే పద్ధతులు ఎట్లా కొనసాగిస్తామంటే తప్పకుండా మా పద్ధతులు మాకుంటాయి, మా ఎత్తుగడలు మాకుంటాయి. ప్రజల అండ ఉన్నప్పుడు మీరు ఈ చిల్లర చేష్టలతో చిల్లర కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. ఇప్పటి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సూర్యాపేట ఎస్పీ గారు, ఇవాళ ప్రజలకు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే వాస్తవం అర్థమైంది ఏం జరిగింది ఇక్కడ అని. ఒకవైపు గంజాయి తాగుబోతుల రాజ్యం ఎక్కువైంది, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారు, దాంతో నేరాలు చేస్తున్నారు. వాటిని అదుపు చేయండి. మొదలు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దురాగతాలను ఆపండి. ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు కూడా ఏం తప్పులు చేయరు, ప్రజల కొరకు పని చేయడం తప్ప. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇంకొక పని చేస్తాము అని అంటే ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు. నేను చెప్తున్నా, ఇప్పటికైనా సోషల్ మీడియా కార్యకర్తలని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని, సామాజిక సమస్యలపైన స్పందించిన వాళ్ళని భయపెట్టిస్తాం, స్టేషన్ పిలుస్తామంటే రారు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే ఒకరు కూడా స్టేషన్ రారు. మీరు పిలిస్తే మీరు ఎంతమందిని పట్టుకపోతారో, 8,000 మందిని పట్టుకపోయి జైల్లో పెడతారో చూద్దాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. పోలీస్ అధికారులను కంట్రోల్ చేయండి, చట్ట ప్రకారం పనిచేసేటట్టు చేయండి అని చెప్పి నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నా. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తా ఉన్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి భయపడే పని కూడా లేదు. టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా, బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పని మాలిన కేసులు ఇవన్నీ ఏమీ కదిలించలేవు, ఏమి చేయలేవు. పోదాం, సిద్ధమవుదాం, జైల్లో కూడా సిద్ధమవుదాం, ప్రజల కొరకు ఏమి ఇబ్బంది లేదు. ఇగో ఇదే పద్ధతుల్లో జన సమీకరణతోనే, ప్రజల ఒత్తిడితోనే మనం మన నాయకులు కాపాడుకుందాం. వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రకారం జగనన్న కాలనీలో స్టీల్ సెంట్రింగ్ సామాగ్రి దొంగతనాలతో రాక్రీ ఇన్ఫ్రా కంపెనీకి 5 కోట్లు నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేసినప్పటికీ విజిలెన్స్ రిపోర్ట్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో జరుగుతున్న హౌసింగ్ పనుల్లో భద్రతా లోపాలు, మానిటరింగ్ బలహీనతలపై బాధ్యత ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. నష్టంపై తక్షణ విచారణ, సీసీటీవీ, స్టాక్ రిజిస్టర్ ఆడిట్, బాధ్యులపై చర్యలతో పాటు సామాగ్రి భద్రతను బలపరిచే ఎస్ఓపీ తీసుకురావాలని సూచించారు. ఇళ్ల కలను దోచే ప్రయత్నాలపై రాజకీయాలకు అతీతంగా కఠిన చర్యలు అవసరమన్నారు. తెలుగుదేశం పార్టీ గూండాలు జగనన్న కాలనీ లేఅవుట్లో స్టీల్ ఎత్తకపోవడము, సెంట్రింగ్ సామాన్ ఎత్తకపోవడం, కనీసం ఒక రాత్రి సంస్థకి 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ దొంగతనాల ద్వారా, జగనన్న కాలనీలో జరిగిన దొంగతనాల ద్వారా తెలుగుదేశం పార్టీ గూండాలు జగనన్న కాలనీ లేఅవుట్లో స్టీల్ ఎత్తకపోవడము, సెంట్రింగ్ సామాన్ ఎత్తకపోవడం, కనీసం ఒక రాత్రి సంస్థకి 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ దొంగతనాల ద్వారా, జగనన్న కాలనీలో జరిగిన దొంగతనాల ద్వారా రాక్రీడ్ సంస్థకి 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని గవర్నమెంట్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. త్వరలో ఓపెన్ చేస్తాం, త్వరలో ఇంటర్వ్యూ పెట్టుకుందాం, త్వరలో ఓపెన్ చేస్తాం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణపై ఆర్కే ట్యాక్స్ పేరుతో వ్యాపారులు సమాజంపై ఒత్తిడి తెచ్చి దోపిడీ జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్, ఇసుక గనులు, కబేలాలు
అనేక రంగాల్లో ఎగవేతలు జరుగుతున్నాయని, ఒకే ఏడాదిలో దాదాపు 1200 కోట్లు దోచుకున్నారనే ఆరోపణలను వెల్లిబుచ్చారు. ఇదేనా మంచి పాలన అని చంద్రబాబును నిలదీశారు. బాధితుల ఫిర్యాదులపై పారదర్శక విచారణ, కాల్ డేటా, అకౌంట్స్ ట్రయల్ ఆడిట్, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా వనరులు, వ్యాపార వాతావరణాన్ని కాపాడేలా ప్రభుత్వం స్పష్టమైన మెసేజ్ ఇవ్వాలని అన్నారు. ఈ తణుకులో టీడీఆర్లు అయితే, మట్టి అయితే, ఆవులు గేదెలు కొయ్యటం అయితే, పేకాట్లాడించటం అయితే, క్రికెట్ బుక్కీలు నడిపించటం అయితే, వైన్ షాపుల్లో అయితే, పంచాయతీల్లో దోపిడీ అయితే, ఏ పర్సంటేజ్లు అయితే దగ్గర ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 1200 కోట్ల రూపాయల దాకా దోపిడీ చేశాడని చెప్పి మొత్తం ఆధారాలతో సహా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత పచ్చి దోపిడీకి వడిగట్టాడు రాధాకృష్ణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 1200 కోట్ల రూపాయలు ఇంకా చిల్లరే. ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.